శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా తెనాలిలో శ్రీవారి తోడి అనుభవాలు అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, మాస్టర్ గారు జూలై నెలలోనూ ఆగస్టులో కొన్ని రోజులు శ్రీశైలమున గల ప్రభుత్వ విద్యాలయమునందు హోమియోపతిలో ఉన్నత శిక్షణా తరగతులు నిర్వహించిరని తెలిసినది. ఆ తరగతులలో సుమారుగా 40 ఔషధములకు సంగ్రహముగా సరళముగా శారీరక గుణదీపికలను ప్రసాదించిరి. వానిని శ్వేతద్వీపము మాసపత్రిక యందు ప్రచురించటమైనది. ఆగస్టు 11వ తేదీన మాస్టర్ గారి జన్మదినోత్సవము శ్రీశైలమున జరపబడినది. అంతకు పూర్వమే తెనాలి వాస్తవ్యులకు సుబ్బారావు గారు అను వ్యక్తి మిత్రుడు శ్రీ రాజశేఖరుని కృష్ణప్రసాద్ ద్వారమున మాస్టర్ గారికి ఒక విన్నపమును నివేదించుకొనెను. అది ఏమని? భాగవత రహస్య ప్రకాశమునందలి ఒక ఉపాఖ్యానమును తెనాలిలో 5 దినముల పాటు వివరించుడు అని. మాస్టర్ గారు అతని ఆహ్వానమును మన్నించి ఆగస్టు 16వ తేదీ మధ్యాహ్నమునకు తెనాలి విచ్చేసిరి. కృష్ణప్రసాద్ గారి సమాచారమును అందుకొని నేను కుటుంబ సమేతుడనై ఆగస్టు 15వ తేదీ సాయంకాలమునకే తెనాలి చేరితిని. కృష్ణప్రసాద్ గారు నాకు మాస్టరు గారి సభల నిర్వాహకులకు శ్రీ సుబ్బారావు గారిని పరిచయం చేసిరి. అప్పటికి నా భార్య కొంత అనారోగ్యముగా ఉండినది. ఆమెకు మాస్టర్ గారి నుండి వైద్యమును అందింపవలెనని కూడా నేను ఉద్దేశించుచుంటిని. మాస్టర్ గారికి తెనాలి బోసు రోడ్డులో కన్యకాపరమేశ్వరి ఆలయమునకు ఎదుటివైపు సమీపమున హోటలులో పై అంతస్తులో ఒక గదిలో బస ఏర్పాటు చేయబడినది. వారి ప్రసంగ వేదిక కన్యకాపరమేశ్వరి ఆలయమునందు ఏర్పాటు చేయబడినది. మాస్టర్ గారికి వారి అనుచరులకు భోజనము శ్రీ కృష్ణప్రసాద్ గారి గృహమున వసంగబడినది. మాస్టర్ గారిని స్వాగతించుటకై హోటలు గది వద్ద సుమారు 30 మంది భక్తులు చేరిరి. మాస్టర్ గారు వారెల్లరి యోగక్షేమములు విచారించి సాగనంపిరి. ఇక నేనొక్కడనే మిగిలిపోయితిని. నన్ను వారి గదిలోనికి రమ్మనమని కొనిపోయి గడియవేసిరి. ఏకాంతమున దేశ పరిస్థితులను గూర్చి నాతో ముచ్చటించిరి. తమ ఆవేదనను వ్యక్తము గావించిరి. దేశము యొక్క అఖండత్వము విచ్ఛిన్నము గావింపబడుటకై జరుగుతున్న కొన్ని కుట్రలను నాకు తెలియబరిచిరి. ఆంధ్రదేశమును భారతదేశము నుండి వేరు చేయుటకై కొందరు రహస్యముగా చేయుచున్న కుట్రలను గూర్చి మా నడుమ ఏకాంతముగా సంభాషణ సాగినది. ఎప్పటికప్పుడు దేశ పరిస్థితులను గురించి నాకు సరియగు అవగాహన కలుగునట్లుగా వారు ఆశీర్వదించిరి. మాస్టర్ గారి సభలను ఏర్పాటు చేసిన వారు హిందూ మత సంకుచితవాదులు కారు. కావున తాను ఆ కార్యక్రమములలో పాల్గొందుననియు లేనిచో ఇటు నుండే ఇటు విశాఖపట్టణము వెళ్ళుటకు సిద్ధమయ్యేడివాడనని వారు తెలిపిరి. సనాతన భారత ధర్మము యొక్క విశ్వ విశాల దృక్పథముపై వారికి గల దృఢ విశ్వాసము, మతాతీతమైన వారి ఆధ్యాత్మిక సంస్కారము తేట తెల్లమగుచున్నవి. ప్రతిదినము గుంటూరు నుండి తెనాలికి శ్రీమాన్ వేదాంతం ఆనందాచార్యుల వారు, మా చెల్లెలు
వారి సంతానము, రాముడు మామయ్య వీళ్ళందరూ వెళ్ళేవాళ్ళటండి. సాంబశివ శర్మ గారు వచ్చిరి, నేను, నా కుటుంబము, శ్రీ పిడియూరి జగన్మోహన్ రావు, అంటే వీళ్ళందరూ అక్కడ ఆ సభల్లో పాల్గొన్నారు. ఆ ప్రవచనాలు విన్న వాళ్ళ గురించి చెప్తున్నారండి. శ్రీ పిడియూరి జగన్మోహన్ రావు అచటనే 5 దినములు స్థిరముగా ఉంటిమి. పూజ్యులు శ్రీ కొత్త రామకోటయ్య తాతగారు, వారి వియ్యంకుడు శ్రీ పున్నయ్య గారు కొన్నాళ్ళు తెనాలిలోనే ఉండి మాస్టర్ గారి సాంగత్యమున గడిపిరి. శ్రీ గోపాలాచార్యుల వారు, శ్రీ ధారా రామనాథ శాస్త్రి గారు విడివిడిగా ఒకరోజు వచ్చి వెళ్ళిరి. తెనాలి కళాశాలలో పనిచేయుచున్న రాజారావు గారు 5 దినములు నాతో గడిపి మాస్టర్ గారి ప్రసంగములకు హాజరైరి. మాస్టర్ గారు 5 దినములు కూడా భాగవతమున తృతీయ స్కందమున గల జయ విజయోపాఖ్యానమును సుబోధముగా వివరించిరి. జయ విజయుల భక్తి ప్రపత్తులు, సేవానిష్ట, క్షమాది సద్గుణములను కీర్తించిరి. ఈ జయ విజయుల కథ భాగవతంలో తృతీయ స్కందంలో వస్తుందండి. దీన్ని మాస్టర్ చాలా విస్తారంగా వివరించారు. భాగవత రహస్య ప్రకాశంలో కూడా మనం చెప్పుకున్నాము. అయితే ఇందులో ఉన్నటువంటి లోతులు, ఇందులో ఉన్నటువంటి అంతరార్థము, ఇందులో ఉన్నటువంటి పరమార్థము మాస్టర్ కాకుండా ఇంకా ఎవ్వరూ చెప్పలేరండి. అంటే ఒక భాగవతంలో కానీ ఇంకో దానిలో కానీ ఒక ఉపాఖ్యానం కానీ దానిలో ఉన్నటువంటి అంతరార్థము ఎంత చక్కగా వివరించవచ్చు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ అండి. మాస్టారు ఇచ్చినటువంటి వివరణ ఒక ఉదాహరణ. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తారండి ఈ కథలో. సనకాదుల స్వప్రయత్నమగు తపస్సు వలన కలిగిన అతిశయమును విశదము గావించిరి. పుణ్యశాస్త్రి గారు ఆ 5 రోజులు మాస్టారు చెప్పినటువంటి ప్రవచనము దాని యొక్క సారాంశాన్ని మనకు అందజేస్తూ ఉన్నారండి. సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు వీళ్ళు బ్రహ్మ మానసపుత్రులు. వైకుంఠానికి బయలుదేరి వెళ్తారు. 6 ప్రాకారాలు కూడా దాడతారు. 7వ ప్రాకారం దగ్గర జయ విజయులు వాళ్ళని అడ్డగిస్తారు. అప్పుడు వీళ్ళు శపిస్తారు. ఈ కలకలం విని లోపల నుంచి స్వామి బయటికి వస్తారు. ఆ కథ అండి. సనకాదులు స్వప్రయత్నముకు తపస్సు వలన కలిగిన అతిశయమును విశదము గావించిరి. మాస్టారు వాళ్ళు తపశక్తి సంపన్నులు, సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు. దానివలన అతిశయము కలిగింది కనుక దాని వలన కలిగిన అతిశయము తత్ఫలితము దాన్ని మాస్టారు చక్కగా వివరించారు అని అంటూ ఉన్నారు. శ్రీమన్నారాయణుని వాగ్వైఖరి వైభవమును అందలి ధ్వనిని అత్యంత సమగ్రముగా వివరించిరి. లోపల నుంచి స్వామి బయటికి వచ్చి మాట్లాడతాడు కదండి. అందులో ఆయన మాట్లాడిన దానిలో ధ్వని ఉంటుంది. ధ్వని అంటే లోపల ఇంకో అర్థం ఉంటుంది. పైకి మనకి ఒక అర్థం కనిపిస్తుంది, లోపల ధ్వని రూపంలో ఇంకో అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని పట్టుకోవాలి మనం. ఆ అర్థాన్ని మాస్టారు సమగ్రముగా వివరించిరి అంటున్నారు. సేవాధర్మము ఒకవైపు, తపోధర్మము ఒకవైపు నిలబడినవి. జై విజయులు భగవంతుడి సేవకులు. వీళ్ళు తపశక్తి సంపన్నులు. వీళ్ళు సనక సనందనాథులు. కనుక సేవాధర్మం ఒకవైపు, తపోధర్మం ఒకవైపు నిలబడ్డ ఈ కథలో శ్రీహరి మొదటి దానికే ప్రాధాన్యము ఇచ్చెను. అంటే శ్రీమన్నారాయణుడు భగవంతుడు ఈ సేవాధర్మానికి ప్రాధాన్యం ఇచ్చారండి. సేవానిష్ఠులు తనకు బాహువుల వంటి వారు అనగా తనలో భాగములే. ఇక్కడ అంటాడు స్వామి, అంటాడు
అయ్య వీళ్ళు నాకు బాహువుల వంటి వాళ్ళు అంటే ఏంటి, నాలో భాగం వీళ్ళు అని చెప్తున్నాడు ఆయన. తనకన్నా వారికి వేరుగా అస్తిత్వము గుర్తుకు రాదు. ఇక జిజ్ఞాసువులకు తపోనిష్ఠులు తనకు అతిథులుగా గౌరవనీయులు. వాళ్ళేమో ఆయనలో భాగాలేటండి. ఎవరు? ఈ జై విజయులు సేవానిష్ఠులు ఎప్పుడైనా సరే భగవంతుల్లో భాగాలే. మరి వీళ్ళండి బ్రాహ్మణులు తపోనిష్ఠులు, వాళ్ళు అతిథులుగా గౌరవనీయులట స్వామికే అతిథులుగా గౌరవనీయులట. అంటే తనకన్నా వేరుగాకున్నను వేరుగా నిలిచినవారు అంటున్నారు. అంటే భగవంతుడి కన్నా వేరైన వాళ్ళు ఎవ్వరు లేరండి అసలు. నాస్తికులు కానీ అందరూ, రాక్షసులు కానీ అందరూ భగవంతుడిలో భాగమైన వాళ్ళే. భగవంతుడి కన్నా వేరైన వాళ్ళు ఎవరు లేరు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, ఆయనలో భాగాలేమో ఈ సేవానిష్ఠులు అంటే జై విజయులు, వీళ్ళు భగవంతుల్లో వేరు కాకుండాను వేరుగా నిలిచిన వాళ్ళు. అంటే వాళ్ళు అనుకున్నారు, వేరుగా వాళ్ళు నిలబడ్డారు. తనకన్నా వేరు కాకుండాను వేరుగా నిలిచిన వారు. శ్రీహరి ఉపదేశము చిత్రమైనది. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనకి ఈ భగవంతుడి ఉపదేశము ఈ సన్నివేశంలో. బ్రాహ్మణ పాదసేవ వలన తాను భగవంతుడిగా ప్రస్తుతిగాంచెనట. అయ్యా మీ పాదసేవ వలన నేను భగవంతుడిగా ప్రశస్తిగాంచెను అంటాడు. అంటే ఏంటి? పైకి బ్రాహ్మణోత్తములను నిందించినట్లున్నది, కానీ లోనికి పరిశీలించినచో శ్రీహరి భావము తేట తెల్లమగుచున్నది. తమను గౌరవించి నమస్కరించు సేవాధర్మ నిష్ఠుల రూపమున భగవంతుడైన శ్రీహరి ఉన్నాడని బ్రాహ్మణులు అనగా బ్రహ్మ విద్యా సంపన్నులు తపస్సులు మరువరాదు. బ్రాహ్మణులంటే మరి ఇప్పుడు లేకపోయినా కానీ గౌరవించి నమస్కరించి దండం పెడతారు కదండి. అట్లా గౌరవించారు, నమస్కరించారు ఈ సేవ చేసేవాళ్ళు. అప్పుడు నేనేదో గొప్ప తపశ్శక్తి సంపన్నుణ్ణి, నేనేదో చాలా గొప్పవాడిని, చాలా జ్ఞానం ఉన్నవాడిని, అందువల్ల వీళ్ళందరూ నాకు నమస్కరిస్తున్నారు అని కాదు అనుకోవాల్సింది. ఆ నమస్కరించేటువంటి వాళ్ళు ఎవరై ఉన్నారో వాళ్ళ రూపంలో భగవంతుడున్నాడు. ఇది బ్రాహ్మణులు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే సేవ చేసి నమస్కరిస్తూ ఉన్నారో వాళ్ళ రూపంలో ఉన్నవాడు భగవంతుడు. మనస్కి నమస్కరిస్తున్న వాడి రూపంలో ఉన్నవాడు భగవంతుడు. సేవాధర్మ నిష్ఠుల రూపమున భగవంతుడైన శ్రీహరి ఉన్నాడని బ్రాహ్మణులు అనగా బ్రహ్మ విద్యా సంపన్నులు తపస్సులు మరువరాదు. 6 ద్వారముల వరకు అంతర్యామిని చూచిన సనకాదులు 7వ ద్వారమున జయ విజయులను విష్ణుస్వరూపులుగా కాక వారిని సేవకులుగా అతిశయ భావముతో చూచిరి. 6 ద్వారాల వరకు అంతర్యామిని భగవంతుడిని ఎక్కడ చూసినా విష్ణువే కనిపించాడు, బాగుంది. కానీ 7వ ద్వారంకి వచ్చేసరికి వీళ్ళని ఈ జయ విజయులని సేవకులుగా అతిశయ భావంతో చూశారట. కావుననే వారు రోషించి అడ్డుకొనినట్లుగా వీరికి అనిపించింది. వాళ్ళు ఒళ్ళు పొగరెక్కి మనల్ని అడ్డుకుంటున్నారు అని అనుకున్నారు. ఎందుకని? వాళ్ళల్లో విష్ణువుని చూడలేకపోయారు పాపం. కావుననే వారు రోషించి అడ్డుకున్నట్లుగా వీరికి అనిపించింది. కానీ పాపం వాళ్ళు రోషించి అడ్డుకోలే వాళ్ళు. దానితో వారిని రాక్షసులు కమ్మని శపించిరి. సనక సనందనాథులు ఇక్కడ శాపం ఇస్తారు, రాక్షసులుగా భూలోకంలోకి వెళ్ళండి అని. జై విజయులు ప్రతిశాపమీయలేదు. శ్రీహరి జై విజయుల నిర్దోషిత్వమును ఎరిగియు శ్రీహరి ప్రతిశాపం ఇవ్వలేదండి. ఈ కథలో మనకి తెలుస్తుంది. తర్వాత పాపం సనక సనందనాథులు కూడా పశ్చాత్తాపడతారు. అయితే శ్రీహరి అయ్యా నువ్వేం చేసినా సరే మాకు అని సనక సనందనాథులు కూడా దండం పెడతారు. కానీ స్వామి వీళ్ళ నిర్దోషిత్వం తెలిసి కూడా, అంటే జై విజయులు తప్పేం లేదు అని తెలిసి కూడా ఈ సనకాదుల శాపాన్ని ఉపసంహరింపలేదుట స్వామి. అంటే స్వామికి లేని శక్తే ఉందండి, అన్ని శక్తులు ఉన్నాయి కదా ఆయనకి. కనుక ఈ సనక సనందనాలు ఇచ్చిన శాపాన్ని ఆయన ఉపసంహరించవచ్చు కదా. కానీ అట్లా చెయ్యలే స్వామి. ఎందుకని?
అట్లు చేసినచో బ్రహ్మ విద్యను బోధించు వారి ఎడల ప్రజలకు గౌరవము తరిగి సంఘములో అవ్యవస్థ ఏర్పడును. ఈ సనకసనందనాథులు బ్రాహ్మణులు, బ్రహ్మ విద్యను బోధించేటువంటి వాళ్ళు కనుక వాళ్ళు శాపం ఇచ్చారంటే అది జరగాలి. వాళ్ళు శాపం ఇచ్చిన తర్వాత స్వామి ఉపసంహరించాడు అనుకోండి, అప్పుడు ఈ బ్రహ్మ విద్యను బోధించేటువంటి వీళ్ళ పట్ల ప్రజలకు గౌరవం తరుగుతుంది. వీళ్ళ శాపమా, సరేలే నా మొహంలే. ప్రజలకు గౌరవము తరిగి సంఘములో అవ్యవస్థ ఏర్పడుతుంది. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. కనుక బ్రాహ్మణులను గౌరవించకపోతే ఎట్లా? సంఘంలో అవ్యవస్థ ఏర్పడుతుంది కదా. మరి ఏమైంది ఇప్పుడు అంటే, వాళ్ళు శపింపబడ్డారు జై విజయులు. ఇప్పుడు కొంప మునిగినది లేదు. జై విజయులు శాపగ్రస్తులై రాక్షసులుగా జన్మించినను నిరంతర విష్ణు స్మరణచే వైరభక్తితో శ్రీహరి అందే నిలిచిరి. వీళ్ళు రాక్షసులుగా భూమి మీదకి వచ్చారు. వచ్చి ఏం చేశారు? ఆ శ్రీహరితో వైరం పెట్టుకున్నారు, భగవంతుడితో వైరం పెట్టుకున్నారు. భగవంతుడితో వైరం పెట్టుకోవటం ద్వారా వైరభక్తి వచ్చింది వీళ్ళకి. అంటే ఆ శత్రుత్వ భావంతో నిరంతరము భగవంతుడినే స్మరణ చేసేటువంటి వాళ్ళు. అందువల్ల భగవంతుడి యందే నిలిచారు వీళ్ళు. వారికి వైకుంఠ భ్రష్టత కలగలేదు. తామిచ్చిన శాపము వలన తమకు తమ వారసులకు తాపసులకు ఆపదలు తప్పవని శ్రీహరి సనకాదులకు ధ్వనింపజేసెను. కనుక వీళ్ళు రాక్షసులై భూమి మీద పుట్టి ఎవరినండి ఈ తపస్సు చేసుకునే వాళ్ళని, ఈ మునుల్ని, వీళ్ళనేగా ఇబ్బంది పెట్టింది, వాళ్ళనేగా చావు బాధింది వీళ్ళు. కనుక తామిచ్చిన శాపము వలన ఈ సనకసనందనాథులు ఇచ్చినటువంటి శాపం అంటే తపశక్తి సంపన్నులు బ్రాహ్మణోత్తములు, వీళ్ళు శాపం వల్ల ఏమైంది? తమకు తమ వారసులకు తాపసులకు ఆపదలు తప్పవని శ్రీహరి సనకాదులకు ధ్వనింపజేసెను. చివరకు ప్రకృతి యొక్క ఏర్పాటు వలన 2 వర్గముల నడుమ సర్దుబాటు జరుగును. ఈ రకంగా ప్రకృతి యొక్క ఏర్పాటు, దానివలన ఈ 2 వర్గాల నడుమ కూడా సర్దుబాటు జరిగిందండి. ఈ కథ ఎప్పుడో జరిగినది మాత్రమే కాదు, ఎప్పుడునూ జరుగుతున్నదే. ఎప్పుడో జరిగిందనుకుంటే పొరపాటు, ఎప్పుడు జరిగేటువంటి కథేనండి ఇది. ఏమిటి ఆ ఎప్పుడు జరగటం ఏమిటండి అంటే కనుక మనం చూస్తుంటాం, ఒక వర్గం వాళ్ళు వేరొక వర్గం వాళ్ళని అణుస్తూ ఉంటారు. అయితే ఈ 2వ వర్గం వారు ఒకనాటికి తప్పక మొదటి వర్గము వారిపై తిరుగుబాటు చేయుదురు. చివరకు 2 వర్గముల వారును ఒకరి యందు ఒకరు అంతర్యామిని దర్శించి పారస్పర్యమున జీవింతురు. చిన్నవారి నుండి గౌరవమును కోరుట కాక వారిని ప్రేమించుట నేర్పవలెను. సనకాదులు గౌరవాన్ని కోరుకున్నారు. చేయాల్సింది ఏంటి? మనకన్నా చిన్నవాళ్ళు అనుకుందాం, ఈ సనకసనందనాథులు కన్నా కూడా ఈ జై విజయులు చిన్నవాళ్ళు అనుకుందాం సపోజ్. అనుకున్నప్పటికీ వాళ్ళ నుంచి గౌరవాన్ని డిమాండ్ చేయటం, కోరటం అది కాదు వీళ్ళు చేయాల్సింది. వాళ్ళని ప్రేమించాలి, ప్రేమించుట నేర్పవలెను. ఎప్పుడైనా సరే మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నారు అంటే ఎవరు తక్కువ స్థాయి ఏమి ఉండదండి, భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే. కానీ మనం అనుకున్నప్పటికీ కూడా చిన్నవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి మనం గౌరవం కోరటం కాదు చేయాల్సింది, వాళ్ళని ప్రేమించాలి. అప్పుడు సహజంగా చిన్నవారు పెద్దలను గౌరవించుట జరుగును. నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో అప్పుడు వాళ్ళు సహజంగానే గౌరవిస్తారు. ఈ సూత్రము పాలకుడు, పాలితులు, ఉపాధ్యాయుడు, విద్యార్థులు, యజమాని, ఉద్యోగులు, భర్త, భార్య, తల్లిదండ్రులు, సంతతి వీళ్ళందరూ కూడా ఇప్పుడంటే ఉపాధ్యాయుడు ఉన్నాడండి, ఈ చదువుకునే పిల్లలేంది ఆయనకన్నా చిన్నవాళ్ళు. కనుక వాళ్ళని ఈ ఉపాధ్యాయుడు ప్రేమించడం మొదలుపెట్టాడు అనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్గా గౌరవిస్తారు. అంతేగాని నన్ను గౌరవిస్తారా లేదా అని ఈ టీచర్ వాళ్ళని చావబాదాడు అనుకోండి, అది తప్పు కదా. కనుక ఈ చూడండి ఎంత చక్కగా చిన్న వాక్యంలో చెప్పారు.
చిన్నవారి నుండి గౌరవము కోరుట కాక వారిని ప్రేమించుట నేర్పవలెను. అప్పుడు సహజముగా చిన్నవారు పెద్దవారిని గౌరవించుట జరుగును. ఈ సూత్రము పాలకుడు, పాలితులు, ఉపాధ్యాయుడు, విద్యార్థులు, యజమాని, ఉద్యోగులు, భర్త, భార్య, తల్లిదండ్రులు, సంతతి, ఒక కులము వారు ఇంకొక కులము వారు మున్నగు సామాజిక సంబంధములన్నిటి యందు వర్తించును. కనుక సామాజిక సంబంధాలన్నింటిలో కూడా చిన్నవాడు పెద్దవాడు ఉంటాడు కదండి. తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకన్నా పిల్లలు చిన్నవాళ్ళు. ఉద్యోగస్తులు ఉన్నారు, పై ఉద్యోగస్తుడు ఉంటాడు, కింద ఉద్యోగస్తుడు ఉంటాడు. అట్లాగే యజమాని ఉన్నాడు, కింద సేవకులు ఉంటారు కదండి. పాలకుడు ఉన్నాడు, కింద పాలితులు ఉంటారు. ఉపాధ్యాయుడు ఉన్నారు, కింద విద్యార్థులు ఉంటారు. యజమాని ఉన్నాడు, కింద ఉద్యోగులు ఉంటారు. భర్త ఉన్నాడు, కింద భార్య ఉంటుంది. ఒక కులం అగ్రకులం వాళ్ళు ఉన్నారు, నిమ్న కులం వాళ్ళు ఉన్నారు అంటే అనుకోవడానికి. మున్నగు సామాజిక సంబంధములన్నిటి యందు ఈ సూత్రం వర్తిస్తుంది అంటున్నారండి. వర్గ దృష్టి కాక పరస్పరము అంతర్యామి దర్శనముతో కూడిన ప్రేమ కావలెను. అందరిలో భగవంతుడిని చూడటం, ఆ ప్రేమ కావాలంటున్నారండి. అప్పుడు సమాజము అభ్యుదయ నిశ్రేయసములను పొందును, అనగా ఐహిక ఆముష్మిక సుఖములను పొందును. మాస్టర్ గారు ఉదాత్త సమాజమును ఈ కథా వ్యాఖ్యానమున ఆవిష్కరించిరి. ఇంతకు పూర్వమే తన రచన అగు భాగవత రహస్య ప్రకాశములో ఉటంకించిన అంశములను సోదాహరణముగా శ్రోతల హృదయములకు హత్తుకొనున్నట్లు విశదీకరించిరి. అప్పటి శ్రోతల భాగ్యమే భాగ్యము. కార్యకర్తలు మైకులు, వేదిక, వసతి, భోజనాదులు ఏర్పాటు చేయనిది తాను ఉపన్యసించుట జరుగదు కదా అని శ్రీవారు వారిని ప్రస్తుతించిరి. మాస్టర్ చెప్పారటండి. ఇప్పుడు కార్యకర్తలు ఉన్నారయ్యా, వాళ్ళందరూ మైకులు ఏర్పాటు చేశారు, వేదిక ఏర్పాటు చేశారు, వసతి ఏర్పాటు చేశారు, భోజనాదులు ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ ఇన్ని ఏర్పాటు చేస్తేనే కదా నేను ఉపన్యాసం చెప్పగలుగుతోంది అని వాళ్ళని ప్రస్తుతించారట మాస్టారు తన ప్రవచనంలో. సమాజమున కూడా కర్షక కార్మికులను, సేవాధర్మ నిరతులను నిర్లక్ష్యము చేసిన పెద్దలకు భంగపాటు తప్పదు. ధనము, అధికారము, ఉన్నత వంశము, పాండిత్యము, తపస్సు మున్నగు వానిని సమాజ శ్రేయస్సుకై సద్వినియోగపరచి అందలి అంతర్యామిని అర్చించుటకే కానీ వానిని ఆసరాగా తీసుకొని ఇతరులను తక్కువ చేయుటకు కాదు. ఇవన్నీ ఉన్నది ఎందుకని? ధనం కానీ, అధికారం కానీ, ఉన్నత వంశంలో మనం జన్మించటం కానీ, పాండిత్యం కానీ, తపస్సు కానీ, ఏమయ్యా ఇవన్నీ ఎందుకు ఇచ్చారు భగవంతుడు? ఎందుకున్నాయి? వాటిని ఆసరాగా తీసుకొని ఇతరులని తక్కువ చేయటం కోసము కాదు. మరి ఎందుకున్నాయి అయ్యా? సమాజ రూపంలో ఉన్న అంతర్యామిని అర్చించటం కోసము ఉన్నాయి. ఉత్తర రామచరితలో భవభూతి మహాకవి శ్రీరాముని వాక్కుని ఇట్లు పేర్కొనెను. శ్రీరాముడి వాక్కుని పేర్కొన్నాడు భవభూతి మహాకవి. రఘువంశరాజులున్నది లోకమును ఆదరించుటకు అని రాముడు పలికెను. రాముడు చెప్పాటండి. ఏమని చెప్పాడు? అయ్యా, రఘువంశరాజులు అంటే ఆయన వంశం, రఘువంశరాజులు ఉన్నది లోకాన్ని ఆరాధించటము కొరకు. ధృతరాష్ట్రుడు రాచరికమును అధికారముగా భావించి వంశ వినాశనమును, ప్రపంచ సంగ్రామమునకు కారకుడయ్యను. యుధిష్ఠిరుడు రాచరికమును ప్రజాసేవగా భావించి వారి శ్రేయస్సును సాధించి వారికి ప్రియహితుడు అయ్యను. మాస్టర్ గారి ఉపదేశములు పురాణ ఇతిహాసములందరి కథలలోని ధ్వని, ఆ విన్యాస వైఖరిలోని ధర్మములు సార్వజనీనములు, సార్వకాలికములు అని గ్రహింపనగును. అంటే అన్ని కాలాలకు పనికొచ్చేటువంటివి, అన్ని రకాల జనాలకి కూడా పనికొచ్చేటువంటివి. మాస్టర్ గారు తెనాలి వచ్చిన మరునాటి నుండి వారి ప్రసంగములు ఆరంభములై 5 దినముల పాటు కొనసాగినవి. వారు వచ్చిన దినము సాయంకాలమున
మిత్రులు శ్రీ సాంబశివ శర్మ గారి కుమార్తె చిరంజీవి కళ్యాణికి 20 దినములుగా జ్వరము వచ్చుచుండెను. మాస్టర్ గారు ఆమె లక్షణములను సేకరించియు ఆమెను పరిశీలించియు ట్యూబర్క్యులినం 30 ఒక మోతాదును సరి అయిన ఔషధముగా నిర్ణయించిరి. ఆ మందును వెంటనే ఆమెకు ప్రయోగింపవలెను. నన్ను శ్రీ నీలంరాజు కోటేశ్వరరావు గారిని ఆ మందు తెమ్మని నియోగించిరి. ఆ రోజు ఆదివారం మగుటచే దుకాణములకు సెలవు. ఆ ఊరిలో సూర్య హోమియో స్టోర్స్ యజమాని శ్రీ బలరామమూర్తి గారు, తెనాలిలో న్యాయవాదులుగా ఉన్న మా అన్నగారికి మిత్రులు. మా అన్నగారి వెంబడి వారి వద్దకు పలుమార్లు నేను వెళ్ళి ఉండుటచే వారు నాకు పరిచితులు. నేను శ్రీ కోటేశ్వరరావు గారు వారి నివాసమునకు వెళ్ళి వారిని వేడుకొనగా వారు కొట్టు తెరచి పై మందును ఇచ్చిరి. మేము మాస్టర్ గారికి దానిని సమర్పించితిమి. శ్రీవారు చిరంజీవి కళ్యాణికి ఆ మందును వెంటనే ప్రయోగించిరి. జ్వరము క్రమముగా తగ్గుచు 4-5 రోజులలో పూర్తిగా నివారణమైనది. ట్యూబర్క్యులినం 30 పొటెన్సీలో వాడుట అదియే మొదటిసారిగా గమనించుట. ఆశ్చర్యపోయితిని. విపాక ద్రవ్యముల నుండి తయారగు మందులను పెద్ద పొటెన్సీలలోనే వాడవలయును అని అప్పటికి నాకు తెలిసిన అంశము. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ట్యూబర్క్యులినం, మెడోరినం, సిఫిలినం ఈ 3 మందులను అలాంటి వాటిల్ని 30 పొటెన్సీలో కూడా వాడదగును అని నాకు ఎరుకపడినది. మరుసటి రోజు నుండి ఉదయ సమయమున 6 గంటలకు ప్రేయరుతో ప్రారంభమై భగవద్గీతలోని 9వ అధ్యాయముపై మాస్టర్ గారి ప్రవచనము 7:30 గంటల వరకు సాగినది. సాయంకాలము 6 గంటలకు ప్రేయరుతో ఆరంభమై జై విజయోపాఖ్యాన వ్యాఖ్య రాత్రి 8:30 గంటల వరకు సాగినది. ఈ 2 సభలకును మా అన్నగారు శ్రీ మల్లాది రామకృష్ణప్ప గారు విచ్చేసి వానిలో పాల్గొని ఆనందించిన ధన్యాత్ములు. ఉదయ కార్యక్రమమున సుమారు 70 మంది మాత్రమే పాల్గొనిరి. సాయంకాల కార్యక్రమమున సుమారు 1000 మందికి పైగా పాల్గొనిరి. కొందరు గుడి ప్రాంగణము చాలక బయట కూడా కూర్చుండిరి. కొందరు వీలైన గోడలపై కూర్చుండిరి. నేను, మిత్రుడు శ్రీ జగన్మోహన్ రావు, శ్రీ కృష్ణప్రసాద్ మున్నగు వారము ఉభయవేళలా పాల్గొని ధన్యులమైతిమి. శ్రీ ఆనందాచార్యుల వారు సాయంకాల గోష్ఠిలో నిత్యము పాల్గొని శ్రీవారి ప్రసంగ పీయూషమును గుండె నిండా గ్రోలిరి. వారి సంస్కారమునకు శ్రీవారి వ్యాఖ్య సరిపోయినది, నచ్చినది, మెచ్చినది. సామాన్య జేలుల శ్రేయము ఎప్పుడునూ కాంక్షించు ఆచార్యుల వారికి నారాయణుని వాగ్విలాసమందలి నాగరిక ధ్వని శ్రీవారి వ్యాఖ్యలో నచ్చుటలో వింతలేదు. ఆచార్యుల వారు పొంగిపోయిరి. సార్వకాలికము అగు ఉదాత్త సమాజ ద్రష్ట శ్రీవారు అని వారు కొనియాడిరి. నాకు తెలిసినంత మేర మాస్టర్ గారి హృదయములోనికి ప్రవేశించి వారి భావానుభూతి తమను ఆవేశించిన వారిలో అగ్రగణ్యులు పూజ్యులు శ్రీ కొత్తరామకోటయ్య తాతగారు మరియు శ్రీమాన్ వేదాంతం ఆనందాచార్యుల వారు. 9వ అధ్యాయము గీతలో సరిగ్గా నడిమిదనియు అంతకు పూర్వము గీతాచార్యుడు బోధించిన దానికన్నా విశిష్టము పరిపూరకమైన ఉద్బోధ ఈ అధ్యాయముతో ఆరంభమైనది అనియు శ్రీవారు ప్రవచించిరి. వారి గీతా ప్రసంగములు జరిగినంతసేపు ప్రేయరులో ఉన్న విధముగానే
దివ్యానుభూతిగా ఉండేటిది. మరలా గీతాచార్యుడైన శ్రీకృష్ణుడే ఈ శతాబ్దమున పలుకుచున్నారా అనిపించినది. చిన్నప్పుడు శ్రీవారి గీతా ప్రవచనము విని మురిసిపోయితిని. మరలా ఈ అధ్యాయ ప్రవచనము వినుట ఇది రెండవసారి. శ్రీవారి వ్యాఖ్యలోని కొన్ని కీలకాంశములను గుర్తున్నంత మేర పాఠకుల ముందు ఉంచెదను అని అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు. 9వ అధ్యాయం భగవద్గీతలోని 9వ అధ్యాయము దాని సారాన్ని చక్కగా మాస్టర్ వివరించారటండి. అప్పటి ప్రవచనాల్లో భాగంగా మాస్టర్ వివరించిన దానిలోని సారాంశాన్ని పున్నయ్య శాస్త్రి గారు కొన్ని పాయింట్లను గుర్తున్నంత మేర నేను మీకు అందిస్తూ ఉన్నాను అని అంటున్నారు. ఆ వివరము ఆ పున్నయ్య శాస్త్రి గారు మనకు అందించేటువంటి ఆ భగవద్గీత సారము దాన్ని రేపటి రోజు చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ